అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా శ్రీ పరాభావ నామ సంవత్సరం ఉగాది నుంచి ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం వీరికి? శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. కర్కాటక రాశిని గమనించినట్లయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వారు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం చూసినట్లయితే 2, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 4, అవమానం 7. ఈ విధంగా వీళ్ళకి ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది అని మనకు సూచిస్తోంది. అలాగే మనం చెప్పుకున్న 4 రాశుల వారు మనం చూసినట్లయితే మనం చెప్పుకున్న గురుడు, శని, రాహుకేతువుల యొక్క సంచారాన్ని బట్టి మనం ఈ ఫలితాలని నిర్ణయిస్తాం. అందులో జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహం వ్యయస్థానంలో రజితమూర్తిగా ఉన్నాడు. అంటే 50% శుభ ఫలితాలను ఇస్తున్నాడు. దానివల్ల వీళ్ళకి సౌభాగ్యకరమైనటువంటి ఖర్చు కనపడుతుంది. అంటే ఖర్చు అవుతూ ఉంటుంది డబ్బులు, కానీ అది మంచి కోసమే అని అర్థం. అట్లాగే శుభకార్యాలకి ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉంది. లేదా వీళ్ళు శుభకార్యాలకు వెళ్ళి ఖర్చు పెట్టడం లాంటివి, లేదా వీళ్ళ ఇంట్లోనే శుభకార్యాలు జరగడం లాంటివి కనపడుతున్నాయి. ఇక రెండవది శుభ వ్యయం కనపడుతుంది. జూన్ 2వ తారీఖు నుంచి జన్మరాశిలో ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఆయన జన్మరాశిలోకి సువర్ణమూర్తిగా రావడం అంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం. అందులో సువర్ణమూర్తి అంటే మనం 100% ఫలితం మనం చెప్పుకున్నాం. అందులో కర్కాటక రాశికి వచ్చేసరికి గురుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడైతే జూన్ 2వ తారీఖు నుంచి ఈ రాశి వాళ్ళకి తన రాశిలోనే గురుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడో అక్కడి నుంచి వీళ్ళకి శుభ ఫలితాలు ప్రారంభం అవుతాయి. చక్కటి ధనాభివృద్ధి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అన్ని రంగాల వారికి ధనలాభం కనపడుతుంది. ఎవ్వరూ ఇబ్బంది పడక్కర్లేదు. రాహుకేతువులు తృతీయము అలాగే 9వ స్థానంలో తామ్రమూర్తులుగా ఉండి వీళ్ళు సామాన్యమైన ఫలితాన్ని ఇస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి 2వ స్థానంలోకి అలాగే జన్మలోకి అట్లాగే సప్తమంలోకి కూడా ప్రవేశిస్తారు. అటువంటి స్థితిలో వాళ్ళు లోహమూర్తులుగా ఉండి అతి సామాన్యమైన ఫలితాలను ఇస్తున్నారు. మొత్తం మీద వీళ్ళకి చూసినట్లయితే గురు సంచారం చాలా శుభప్రదంగా ఉంది. వ్యయంలో ఉన్న గురుడు రజితమూర్తిగా 50% యోగించి మరి ఇక్కడ జన్మరాశిలోకి సువర్ణమూర్తిగా యోగిస్తున్నాడు. అక్టోబర్ 31 తర్వాత నుంచి ఆయన మళ్ళీ రజితమూర్తిగా ఉన్నాడు. మొత్తం మీద గురుడు శుభప్రదంగా ఉన్నాడు ఈ సంవత్సరం. దానివల్ల వీళ్ళకి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, మంచి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి పనులు చేయడం, అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిని పొందేటటువంటి అవకాశం. వీళ్ళు ఏదో ఒక పదవి గురించి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటిది చాలా గొప్పగా వీళ్ళకి లభిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలం. పరిశోధన వృత్తి పట్ల నైపుణ్యాన్ని సాధిస్తారు. ఎవరైతే పరిశోధన వృత్తి అంటే సైంటిస్టులు అంటారు వీళ్ళని, వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతుల్ని పొందుతారు. అలాగే విదేశాలు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ అనుకూలమైనటువంటి సమయం. అలాగే విద్యార్థులకి, విదేశీ ఉద్యోగాలకి, విద్యా విషయాల్లో వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా అనుకూలం. జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు ఇతరులకు ప్రోత్సాహకారిగా ఉంటూ తగిన స్ఫూర్తినిచ్చేటట్లుగా చేస్తుంది. అంటే వీళ్ళు చక్కగా జీవనం చేస్తుంటారు, ఇంకా 10 మందికి మంచి ప్రోత్సాహాన్ని కూడా ఇస్తారు. ఈ సంవత్సరం నామినేటెడ్ పదవికి వీళ్ళు ఎంపిక అవుతారు. అంటే పోటీ విషయాల్లో వీళ్ళు మొట్టమొదటిగా రాణించగలుగుతారు. వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు మంచి ఆదాయం, ఏ రంగంలో అయినా ఉండనివ్వండి కాక ఆదాయం చాలా బాగుంటుంది. జన్మగురుడి సంచార కాలంలో కొద్దిగా మాట తొందరపాటు వస్తుంది, అహంకార స్వభావాలు బయటపడుతూ ఉంటాయి. దాన్ని కొద్దిగా వీళ్ళు గమనించుకోవాల్సి ఉంటుంది. తొందరలో ఇతరులపై నోరు జారడం, వాటి వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలు ఇవి కనబడుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు అతిగా ఆశపడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. 9వ రాశిలో శని సంచారం మిశ్రమమైన ఫలితాలను ఇస్తోంది. క్రమశిక్షణతో శ్రమించి పనిచేసేటటువంటి వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, శని భగవానుని తప్పించుకోవాలి అంటే ముందు మీకు మీరు క్రమశిక్షణని అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు శని బాధల నుంచి తప్పుకోగలుగుతారు.
మీ దగ్గర క్రమశిక్షణ లేకపోతే ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తాడు. ఎవరి దగ్గర క్రమశిక్షణ ఉందో వాళ్ళ జోలికి ఎక్కువగా వెళ్ళాడు ఆయన. అది మనం గమనించాలి. ఆ తర్వాత ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు, పర్యాటక రంగం వారికి, క్యాటరింగ్ మరియు హోటళ్ల నిర్వహణ, ఆహార సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి మంచి అధికమైనటువంటి సంపాదన, అనుకున్న దానికంటే కూడా ప్రతి చోట వాళ్ళకి గుర్తింపు, అధికంగా పారితోషికం అందుతుంది. ఫార్మసీ, వైద్య సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. డిసెంబర్ నుండి వత్సరాంతం వరకు జన్మరాశిలో గురుడు, శుక్ర సంచారం, కేతు సంచారం వలన కొద్దిగా ఆ ఒక్క నెల అధిక శ్రమ, ఒత్తిడి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వారు మరి కొద్దిగా ఎక్కువ శ్రమని ఎదుర్కొంటారు. కొద్దిగా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ఛాతికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు రావడం, అతిగా ఆయాసం, అలాగే ఊపిరి తిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. వీళ్ళు రావి చెట్టుకు గనక ప్రదక్షిణం చేసినట్లయితే డిసెంబర్ దగ్గర నుంచి నేను చెప్తున్న పరిహారం, డిసెంబర్ దగ్గర నుంచి ఆరోగ్య విషయాదుల్లో అనుకూలం తక్కువగా ఉంది కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం ద్వారా ఆరోగ్యం లభిస్తుంది. అలాగే డిసెంబర్ వరకు రాహుకేతువుల సంచారం 2 అలాగే 8వ స్థానంలో ఉండడం వలన వీళ్ళకి ఏ పని తలపెట్టినా కొద్దిగా నిర్లిప్తత, అనవసరమైన కాలక్షేపం చేసి అనవసరంగా డబ్బులు వదిలేయడం, మానసికమైన ఇబ్బందులు కొనసాగించుకోవడం, ఒక్కొక్కసారి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెట్టడం లాంటివి కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాహుకేతువుల బలం సంవత్సరం చివరి వరకు లేవు. డిసెంబర్ తర్వాత నుంచి కొంచెం రాహుకేతువుల బలం పెరుగుతుంది. అప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తుంటారు, 8వ స్థానంలో ఉన్నటువంటి రాహు, దానివల్ల కొద్దిగా స్నేహాల్లో తేడాలు రావడం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం మానసికమైన ఒత్తిడికి గురవుతూ ఉండడం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వీళ్ళకి ఇప్పుడు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆ విధంగా వీళ్ళు మొత్తం మీద మనం గమనించినట్లయితే రైతులకు కూడా ప్రథమార్థంలో 2 పంటలు చక్కగా వస్తున్నాయి. ఒక పంట జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు అనుకున్న అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత లభిస్తుంది. విదేశీ ప్రయాణాల్లో అనుకూలం లభిస్తుంది. అలాగే కళాత్మకమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తున్నాయి. అన్ని విధాల ఈ రాశి వారికి మరి గురుగ్రహ సంచారం మాత్రం పూర్తి స్థాయి అనుకూలంగా ఉంది. శని సంచారం 50% ఉంది. రాహుకేతువుల అనుకూలం పూర్తిగా లేదు అని చెప్పాలి. 2వ స్థానంలో కేతు ఉన్నాడు, 8వ స్థానంలో రాహు ఉన్నాడు. దానివల్ల ఆ 2 పెద్దగా యోగించడం లేదు. తర్వాత కూడా జన్మరాశిలోకి కేతు ప్రవేశించి 7వ స్థానంలోకి రాహు వస్తున్నాడు. అది కూడా అంత అనుకూలమైనటువంటిది కాదు. కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం రాహుకేతువుల అనుకూలం ఈ రాశి వారికి లేదు. ఒక 50% శని భగవానుడు యోగిస్తున్నాడో, ఎప్పుడైతే వక్రగతిని పొందాడో భాగ్యంలో అప్పుడు కొద్దిగా ఇబ్బందులు. మొత్తం మీద గురుగ్రహం మాత్రం పూర్తిగా అనుకూలంగా ఉండడం వల్ల పూర్తిగా పడిపోవడం లేదు, కానీ 60% శుభయోగాలనే పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వారికి కుటుంబ వాతావరణం ప్రథమార్థం, ద్వితీయార్థం మొత్తం కూడా అనుకూలంగానే ఉంది. ఎప్పుడైతే జూలై 20వ తారీఖు 26వ తారీఖు నుంచి శని వక్రగతిని పొందుతున్నాడో అక్కడి నుంచి మాత్రం అంటే 3వ గ్రహం కూడా శుభయోగాన్ని తగ్గించేయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు, అంటే అనవసరమైన ఖర్చులు, దానివల్ల కొద్దిగా చిన్న చిన్న చికాకులు రావడం కనపడుతుంది. మిగతా ప్రథమార్థం జూలై వరకు ఉన్న కాలం అంతా అనుకూలంగా ఉంది వాళ్ళకి పూర్తిగా. మరి వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య ఏంటంటారు గురుగారు? వీళ్ళకి అదృష్ట సంఖ్య 2గా చెప్తున్నారు. 2వ సంఖ్యని దృష్టిలో పెట్టుకొని 2 వచ్చేటట్లుగా, 2వ తారీఖు మొదలయ్యేటట్లుగా, 2తో పూర్తయ్యేటట్లుగా మీరు ఏ పని చేసినా సరే మీకు సమస్త శుభాలు ఈ సంవత్సరం అంతా కూడా కలుగుతాయి. మరి కలిసి వచ్చే రోజులు ఏమంటారు? కలిసి వచ్చే రోజులు మంగళ, గురు, సోమవారాలు చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ వారాల్లో మీరు ఏ పనైనా మొదలుపెట్టి చేయండి, దానివల్ల సమస్త శుభాలు కూడా కలుగుతాయి. మరి కర్కాటక రాశి వారికి ఈ ఏడాది అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రధానంగా వీళ్ళు గురుగ్రహ ఆరాధనని కొద్దిగా చేస్తూ ఉండడం, అలాగే సర్పసూక్తంతో కూడినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బాగా పూజ చేయడం. ఎందుకంటే రాహుకేతువుల యొక్క బలం పూర్తిగా లేదు. దానివల్ల వీళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు, ఇందాక చెప్పినట్లుగా ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల వీళ్ళు రావి చెట్టుకు ప్రదక్షిణం చేసుకోవడం,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిరంతరంగా పూజించడం వల్ల ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొందుతారు. గురువారు మొత్తం మీద ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.